వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2024 ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6, ఆ హామీలో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ. ఆ కార్యక్రమాన్ని 46,50,000 మంది రైతులకి నేడు ఒకేసారి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 రూపాయలని 48,60,000 మంది రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. దీంతో సూపర్ 6 హామీలో 5 నెరవేరినట్టు. ఇంకొకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు 15వ తారీఖున ప్రారంభించబోతున్నారు. ఇక్కడ కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ 20,000 రూపాయలు 2 విడతలుగా వచ్చే నెల ఇవ్వబోతున్నారు. సంతోషకరమైన వార్త. సంక్రాంతి పండుగ మనం సంక్రాంతి టైంలో చేసుకుంటాం జనవరిలో. అలాంటిది రైతు కుటుంబాల్లో, పల్లెల్లో ఇవాళే సంక్రాంతి పండగ వచ్చినంత సంబరపడిపోతున్నారు రైతులు. ఆ రైతు కుటుంబాల సంబరాలను వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ స్త్రీలలాగా ఉన్నారు. వారిని అడిగి ఆనందాల వెల్లువ రైతుల కుటుంబాల్లో ఎలా వెల్లువెత్తనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అన్నదాత సుఖీభవ సూపర్ 6 లో 5వ హామీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిగ్విజయంగా 46,80,000 మంది సుమారుగా వాళ్ళకి ఒకే రోజు వారి ఖాతాలు జమ చేయబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఈ సంవత్సర పాలనలో సుపరిపాలన తొలడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలని, రైతుల ఆనందాలని విశ్లేషించండి. అన్నదాత సుఖీభవ అంటే అసలు అన్నదాతల్ని ఎవరు ఈ రోజున మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో రాజకీయ నేతలు వచ్చారు, ఎంతమందో ఎవరు ఆదుకున్నారు అంటే మొట్టమొదటిగా రైతు గురించి ఆలోచించింది స్వర్గీయ నందమూరి అన్న తారక రామారావు గారు. ఫస్ట్ రైతుకి సబ్సిడీ కరెంటు మీద ఇవ్వటం కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు ఇవ్వటం కానివ్వండి, రైతుకి అండగా నిలబడటంలో ముందు నిలబడింది ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్. అదైతే ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ ఈ రోజున పొత్తుతో ఉన్నా, లేకపోతే కూటమిగా ఏర్పడి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన కొనసాగుతున్నా ఎక్కడా కూడా రైతుల గురించి ఆలోచించకుండా వదిలేసింది అనేది మనం ఎప్పుడు చూడలేదు. మీరు అన్నట్టు అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థ ఉండేది, కానీ కొంతమంది పెత్తందారులు మాత్రమే ఆ బ్యాంకులు వాడుకునేవాళ్ళు. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే పల్లెల్లో, గ్రామాల్లో ప్రతి రైతుకి లోన్ ఇవ్వటం అనేది మొదలైంది. ట్రాక్టర్ లోన్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన పరికరాల లోన్ కూడా ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు పాలనలోనే. అందుకని మనం చూస్తే నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ సింబల్ ఉంటుంది. ఆయన ఫస్ట్ టైం మనం మూవీలో చూసుంటాం, కథానాయకుడు మూవీలో. దాంట్లో నాగలు ఉంటుంది. అంటే ఆ నాగల్ని ఎందుకు ఆయన అసలు పార్టీ గుర్తులోనే పెట్టారంటే రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు. అంటే మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవటానికే కానీ చేసి ఆచరించడానికి ముందు నిలబడాలి అని తన పార్టీ గుర్తులో పెట్టుకోవటం కానివ్వండి, వాళ్ళకి రైతులకి అండగా నిలబడటం కానీ తను చేసి చూపించారు నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే కూటమిగా ఏర్పడ్డా కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా చేసి చూపిస్తున్నారు అన్నదానికి ఈ రోజున అన్నదాత సుఖీభవ అనేది నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదేవిధంగా 2015లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2017లో దాదాపుగా 6,000 మందికి, 6,000 ట్రాక్టర్లకి, రైతులకి 6,000 ట్రాక్టర్లు రైతు రథం అనే పేరుతోటి సబ్సిడీ ఇవ్వటం జరిగింది. 80%, 80% సబ్సిడీ ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఇస్తే అది 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చి అది పథకం కాదు, మేము తినడానికి కుదరట్లేదు, మళ్ళీ అవన్నీ కూడా రైతులకు ఇచ్చేస్తే మేము దోచుకోవటానికి మరి తగ్గిపోతున్నాయి ఈ నిధులు అని చెప్పేసి వాటన్నిటిని కూడా రద్దు చేశాడు. మరి ఈ రోజున చూస్తే దాదాపుగా 1,00,00,000 కోటి మందికి మరి రైతులకు ఇవ్వటం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక 5,000 వీళ్ళు వేసుకుంటే 2,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావటం. అది కూడా సంవత్సరానికి 20,000 ఇచ్చేది 2-3 విడతల కింద. ఒకేసారి బడ్జెట్ అనేది అడ్జస్ట్ చేయటం కష్టంగా ఉంది కాబట్టి ఈ రోజున చూసాం సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం అనేది ఎంతమంది అండి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక చరిత్రగా నిలిచింది. ఎక్కడ చూసినా కూడా అదే మాట మాట్లాడుకోవటం మనం విన్నాం. మరి ఈ రోజున అదే విధంగా రైతు ఇంట ఎప్పుడు పండగ వచ్చిందంటే పంట ఇంటికి వచ్చినప్పుడు పండగ. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా వేదికగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి మరి ఈ రోజున శ్రీకారం చుట్టి వాళ్ళందరికి కూడా మరి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను, రైతన్నకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఈ రోజున కూటమిగా ఏర్పడిన కూటమి పార్టీలు కానివ్వండి, అందరూ కూడా అండగా నిలబడతాం, మీ కష్టాలను మేము తీరుస్తాం. అదేవిధంగా మనం చూసాం తోతాపురి మామిడి విషయంలో ఏం జరిగింది, మామిడి రైతులు ఇబ్బంది పడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, మామిడి పంట రైతులు కష్టకాలం వాళ్ళు పండించి పంట అంతా కూడా ట్రాక్టర్లతో తొక్కించాడు.
మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే రైతులకు మేము అండగా నిలబడతాం, రైతులను మేము ఆదుకుంటాం, రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, రైతులకు మేము వెన్నుదన్నుగా ఉంటాము అని చెప్పేసి మరి డబ్బులు ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. నిజంగా ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అమలు చేయట్లేదని చెప్పేసి వీళ్ళు చేస్తున్న ఆహాకారాలు ఇవన్నీ వింటూ ఉంటే అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. అంటే గతంలో మనం ఏం చేసాం, ఎందుకు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేసినవన్నీ రద్దు చేసాం, రైతుకి మరి ఈ రోజున రైతు రథం అంటే ఆ ట్రాక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ ఇస్తే నువ్వు తీసేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు వేరే పేరు పెట్టుకొని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే నువ్వు దోచుకోవడానికి డబ్బు తగ్గుతాయనే కదా. అంటే ఏ పేరైనా మనుషులు అంటే ప్రజలకు మంచి చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు, అదే కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజున మనం ఏదైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చూస్తున్నామో, ఎవరైనా సరే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా నిలబడిద్ది, వాళ్ళని ఆదుకునిద్ది అన్నదానికి ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా చూసుకుంటే ఎవరైనా సరే దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ సంబంధించి ఏదైనా వాళ్ళకి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా, మాకు ఈ పడటానికి కొన్ని అవకతవకలు జరిగినాక వాటికి సంబంధించి పేర్లు కానివ్వండి, నెంబర్లు కానివ్వండి, దానికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేశారు, ఒక కాల్ సెంటర్. దీనికి కాల్ చేసి మీ సమస్య ఏంటి, ఈ రోజున ఎందుకు మీకు ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ అందలేదు, ఏదైనా అక్కడ సమాచారంలో లోటుపాట్లు ఉన్నాయి అనే దాన్ని కూడా దాని ద్వారా వీళ్ళు తీర్చుకొని సలహాలు ఇస్తారు వీళ్ళ సందేహాలకి. ఖచ్చితంగా ఈ రోజున ఎక్కడైనా సరే ఎంత జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా ఆలోచించి. ఈ రోజున ఏదో అన్నదాత సుఖీభావ ఇస్తామన్నాం, ఇచ్చేసాం, అయిపోయింది అని ఇక్కడ చేతులు దులిపేసుకోలేదు. వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందికి గురవుతున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఆ నెంబర్ ద్వారా ఆ రైతు యొక్క పూర్తి వివరాలు సేకరణ చేసి మరి వీళ్ళకి అన్నదాత సుఖీభవ రాకపోవడానికి గల కారణాలను మళ్ళీ రైతుకి తిరిగి ఫీడ్బ్యాక్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టడం చాలా గొప్పగా ఉంది, గొప్ప ఆలోచన. అదేవిధంగా రైతు గురించి వీళ్ళు ఎంత శ్రద్ధగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు అనే దానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. వర్షాలు పుష్కలంగా పడినాయి, నీరు సమృద్ధిగా ఉంది, రైతులు నారుమళ్ళు పోసే టైం ఇది, నారుమళ్ళ సమయం ఇది రాష్ట్రంలో. ఈ సమయంలో 7,000 రూపాయలు రైతుకి ఇవ్వటం అంటే ఒక రకంగా ఆ రైతుని ఆర్థికంగా ఆదుకోవటమే. విత్తనాలు కొనుక్కునే సమయంలో చాలామంది రైతులకి డబ్బులు లేక పెట్టుబడిదారు దగ్గరికి డబ్బులు తీసుకున్న పరిస్థితులు ఉన్న ఈ సమయంలో 7,000 రూపాయలంటే విత్తనాలతో పాటు నారుమళ్ళు పోసుకోవడానికి, ఆ నారు పెంచుకోవడానికి కూడా సరిపడా డబ్బుల్ని ప్రభుత్వమే ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఆ రైతులకు అండగా ఉండటం కోసమే డ్రోన్లు కూడా ప్రవేశపెట్టి రైతుకి ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే.